జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉండగా తాజాగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి వేగం పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా బాకీలు ఉన్నదని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించి గ్రామాన ప్రజలకు పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి అడుగడుగునా మోసం చేశారని, కాంగ్రెస్ మోసాల గురించి ప్రజలు ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తోంది. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దోఖా కార్డును ఆవిష్కరించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగునా మోసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం తప్ప బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ దోఖా కార్డులను ఇంటింటికి పంచి బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం వస్తే వాటిని చూపించి మీరేం చేస్తారో చెప్పాలని నిలదీయాలని కాంగ్రెస్ చెప్తోంది. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పుల మార్చారని, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దోఖా కార్డును విడుదల చేసి ప్రచారం మొదలుపెట్టింది. ప్రజల్లోకి ఈ కార్డును తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపైన బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వారికి బుద్ధి రాలేదని బీఆర్ఎస్ నేతల తీరుపైన మండిపడుతున్నారు. ఇక మొత్తానికి ఒకరు బాకీ కార్డుతో వెళ్తే మరొకరు ధోకా కార్డుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు ఇద్దరిలో ఎవరి మాట నమ్ముతారు, ఎవరికి ఓటు వేసి పట్టం కడతారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉండగా తాజాగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి వేగం పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా బాకీలు ఉన్నదని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించి గ్రామాన ప్రజలకు పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి అడుగడుగునా మోసం చేశారని, కాంగ్రెస్ మోసాల గురించి ప్రజలు ఎన్నికలకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తోంది. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దోఖా కార్డును ఆవిష్కరించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగునా మోసం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం తప్ప బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ దోఖా కార్డులను ఇంటింటికి పంచి బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం వస్తే వాటిని చూపించి మీరేం చేస్తారో చెప్పాలని నిలదీయాలని కాంగ్రెస్ చెప్తోంది. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పుల మార్చారని, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దోఖా కార్డును విడుదల చేసి ప్రచారం మొదలుపెట్టింది. ప్రజల్లోకి ఈ కార్డును తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపైన బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వారికి బుద్ధి రాలేదని బీఆర్ఎస్ నేతల తీరుపైన మండిపడుతున్నారు. ఇక మొత్తానికి ఒకరు బాకీ కార్డుతో వెళ్తే మరొకరు ధోకా కార్డుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు ఇద్దరిలో ఎవరి మాట నమ్ముతారు, ఎవరికి ఓటు వేసి పట్టం కడతారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉండగా తాజాగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి వేగం పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్
అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా బాకీలు ఉన్నదని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించి గ్రామాన ప్రజలకు పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి అడుగడుగునా మోసం చేశారని, కాంగ్రెస్ మోసాల గురించి ప్రజలు ఎన్నికలకు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తోంది. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దోఖా కార్డును ఆవిష్కరించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగునా మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ దోఖా కార్డులను ఇంటింటికి పంచి బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం వస్తే వాటిని చూపించి మీరేం చేస్తారో చెప్పాలని నిలదీయాలని కాంగ్రెస్ చెప్తోంది. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులమయంగా మార్చారని, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దోఖా కార్డును విడుదల చేసి ప్రచారం మొదలుపెట్టింది. ప్రజల్లోకి ఈ కార్డును తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపైన బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వారికి బుద్ధి రాలేదని బీఆర్ఎస్ నేతల తీరుపైన మండిపడుతున్నారు. ఇక మొత్తానికి ఒకరు బాకీ కార్డుతో వెళితే మరొకరు ధోకా కార్డుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు ఇద్దరిలో ఎవరి మాట నమ్ముతారు, ఎవరికి ఓటు వేసి పట్టం కడతారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో ముందంజలో ఉండగా తాజాగా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి వేగం పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు ఈ రెండు పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చాలా బాకీలు ఉన్నదని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించి గ్రామాన ప్రజలకు పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ఈ కార్డులు చూపించి నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రజలను అబద్ధపు హామీలతో నమ్మించి అడుగడుగునా మోసం చేశారని, కాంగ్రెస్ మోసాల గురించి ప్రజలు ఎన్నికలకు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ప్రశ్నించాలని బీఆర్ఎస్ పిలుపునిస్తోంది. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం చెక్ పెట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దోఖా కార్డును ఆవిష్కరించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అడుగడుగునా మోసం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ దోఖా కార్డులను ఇంటింటికి పంచి బీఆర్ఎస్ నేతలు ఓట్ల కోసం వస్తే వాటిని చూపించి మీరేం చేస్తారో చెప్పాలని నిలదీయాలని కాంగ్రెస్ చెప్తోంది. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పులమయంగా మార్చారని, కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దోఖా కార్డును విడుదల చేసి ప్రచారం మొదలుపెట్టింది. ప్రజల్లోకి ఈ కార్డును తీసుకెళ్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ అవినీతి అక్రమాలపైన బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వారికి బుద్ధి రాలేదని బీఆర్ఎస్ నేతల తీరుపైన మండిపడుతున్నారు. ఇక మొత్తానికి ఒకరు బాకీ కార్డుతో వెళితే మరొకరు ధోకా కార్డుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలు ఇద్దరిలో ఎవరి మాట నమ్ముతారు, ఎవరికి ఓటు వేసి పట్టం కడతారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.